పవన్ కళ్యాణ్ గారు ప్రజా సేవ కోసం మార్పు కోసం వచ్చారని నాలాంటి వాళ్ళందరూ కూడా భావించారు. కానీ పవన్ కళ్యాణ్ గారు వచ్చింది చంద్రబాబు నాయుడు గారికి ఊడిగం చేయడానికి, ప్యాకేజీ తీసుకోవడానికని మాత్రమే మా అందరికీ ఈ మధ్యనే అర్థమైంది. పవన్ కళ్యాణ్ గారిది వ్యక్తిగత స్వార్థం తప్ప ఎక్కడా కూడా సామాజిక దృక్పథం కానీ, సమాజానికి సేవ చేయాలనేటువంటి ఉద్దేశం కానీ లేనటువంటి ఒక పొలిటికల్ ప్యాకేజీ స్టార్ పవన్ కళ్యాణ్ గారని కూడా ఈ సందర్భంగా నేనైతే తెలియజేస్తా ఉన్నా. ఆయన రాజకీయాల్లోకి వచ్చే ముందు మనందరం కూడా చూసాం. ఆయన ఏమని చెప్పారు, నాకు కనీసం నేను ఉండేది ఒక సాధారణ అపార్ట్మెంట్లో, కారుకి ఈఎంఐ కూడా కట్టలేకపోతే నా కారుని తీసుకెళ్ళిపోయారు, నేను ఉంటున్నది ఒక అపార్ట్మెంట్లోని అని చెప్పినటువంటి వ్యక్తే పవన్ కళ్యాణ్ గారు. 2014లో ఈ మాట చెప్తే 2024 నాటికి కారుకి ఈఎంఐ కట్టలేనటువంటి వ్యక్తి, కేవలం ఒక అపార్ట్మెంట్లో ఉన్నటువంటి వ్యక్తి 2014లో జనసేన పార్టీ పెట్టిన తర్వాత ఇప్పుడు 2024 ఈ 9 ఏళ్ల 10 ఏళ్ల కాలంలో పవన్ కళ్యాణ్ గారు సంపాదించిన ఆస్తుల విలువ 1500 నుంచి 2000 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఎంత ఉన్నాయి? 1500 నుంచి 2000 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. ఇది నాకు తెలిసినంత వరకు, మరి మిగతా ఎన్ని ఉన్నాయో నాకు తెలియదు. ఇవి నాకు తెలిసినంత వరకు ఆయనకు ఉన్నటువంటి ఆస్తుల విలువ. మీ గతంలో కారు ఈఎంఐ కట్టలేనటువంటి వాళ్ళు, ఒక అపార్ట్మెంట్లో కూడా సొంతంగా లేనటువంటి వారు ఈ రోజున మీకు 1000 కోట్ల రూపాయల ఆస్తులు, భూములు, లగ్జరీ కార్లు, తిరగడానికి సొంతంగా హెలికాప్టర్లు, ఇవన్నీ ఎలాగొచ్చినాయో చెప్తే, ఆ మర్మం ఏంటో కూడా చెప్తే ఈ రాష్ట్రంలో పేద సామాన్య వర్గ ప్రజలు కూడా తెలుసుకుంటారు. పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వచ్చి నమ్ముకున్న నాలాంటి వాళ్ళందరినీ కూడా అమ్ముకొని ఈ రోజున 1000 కోట్ల రూపాయల ఆస్తులు, భూములు సంపాదించారన్న మాట వాస్తవం. ఆయన పదే రాష్ట్రంలో కాపు సామాజిక వర్గానికి, అభిమానులకి, మాలాంటి బీసీలందరికీ కూడా మాటకు మాట చెప్పేవాళ్ళు. ముఖ్యంగా కాపు సామాజిక వర్గానికి మీరందరూ పెద్దన్న పాత్ర పోషించాలి, ఫ్యాన్స్కి, మాలాంటి బీసీ సామాజిక వర్గానికి, కొత్త తరానికి మీరు మార్పు కోసం పనిచేయాలని చెప్పేవాళ్ళు. కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం చంద్రబాబు నాయుడు గారికి పాలేరులాగా మిగిలిపోయి ఆ పనే చేశారు. కాపు సామాజిక వర్గంలో పెద్దలకేమో పెద్దన్న పాత్ర పోషించాలని చెప్పారు, యువతకి, మాలాంటి బీసీలందరికీ మార్పు కోసం పనిచేయాలని చెప్పారు. కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం చంద్రబాబు గారికి పాలేరు కన్నా హీనంగా పనిచేయడానికి మాత్రమే ఆయన వచ్చారు. ఈ మాట ఎందుకు చెప్తున్నాను తెలుసా? ప్రజారాజ్యం పార్టీ చిరంజీవి గారు ఎన్నికల్లో పోటీ చేసి నడపలేక పార్టీని ఎత్తేశారు. కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం పార్టీ పెట్టడానికి ముందే జనసేన పార్టీని చంద్రబాబు గారికి అమ్ముకొని డబ్బులు తీసుకొని పార్టీ పెట్టారు. అందుకనే పవన్ కళ్యాణ్ గారిని ఒక పొలిటికల్ 420 అనాలి. పవన్ కళ్యాణ్ అందుకనే ఒక పొలిటికల్ 420 అనాలి. 2014 ఎన్నికల్లో పోటీ చేయలా, అందరినీ నమ్మించావు. 2019 ఎన్నికల్లో పోటీ చేశారు, దేనికో తెలుసా? ఆ రోజున ప్రభుత్వ వ్యతిరేక ఓటు వైసీపీకి పడకుండా జనసేన, సిపిఐ, సిపిఎంకి పడి తద్వారా చంద్రబాబు గారు అధికారంలోకి రావాలని. కానీ ప్రజలు, దేవుడు మీ దుష్ట పన్నాగాన్ని గ్రహించారు, మేము గుర్తించలేకపోయాం. వాళ్ళు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికే అండగా నిలబడ్డారు, ఒక చారిత్రాత్మక తీర్పునిచ్చారు. దేశ ఎన్నికల్లో ఎప్పుడు రాని విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించారు. దెబ్బ తగిలింది.
తగలంగానే పల్లవి మార్చారు. 2022 నుంచి ఆవిర్భావ సభ నుంచి పవన్ కళ్యాణ్ గారు కొత్త పల్లవి ఎత్తుకున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అని చంద్రబాబు గారికే ఊడిగం చేస్తా, చంద్రబాబు గారికి పాలేరులా ఉంటా, చంద్రబాబు గారికి సేవకుల్లా ఉంటా అని కొత్త పల్లవి ఎత్తుకొని ఆయన మళ్ళీ కాపు సామాజిక వర్గాన్ని, ఫాన్స్ని, యువతని, కాపు సామాజిక వర్గాన్ని మోసం చేసి ఆయన తీసుకున్న సీట్లు 7, ఆయనది మనోహర్ గారిది కలుపుకుంటే 9. 2014కి 2024కి ఏం తేడా వచ్చింది? 14లో ఏం పోటీ చేయాల 0, 2024లో పోటీ చేసిందన్నీ 7 లేకపోతే 9. దీనికి నువ్వు పార్టీ పెట్టావని ఎవరికని చెప్తావా? మార్పు తీసుకొచ్చానని చెప్తారా? ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను తెలుసా? పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టింది ఆయన వ్యక్తిగతంగా ఆస్తులు కొనుక్కోవడానికే. కాపు సామాజిక వర్గాన్ని, ఫాన్స్ని, నాలాంటి బీసీ వర్గాల్ని, యువతని రాజకీయాల్లో బలిపశువులు చేసి ఆయన మాత్రం బాగుపడ్డాడు, ఆస్తులు కొన్నాడు, లగ్జరీ కార్లు కొన్నాడు. ఈరోజు ఆయన ఆస్తుల విలువ 1500 నుంచి 2000 కోట్ల రూపాయలకి పైగా ఉంటాయని మాత్రం నేను చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నా. మరి ముఖ్యంగా ఆయన ఆస్తుల్లో 100 కోట్ల రూపాయల విలువైన ఆస్తిని మంగళగిరి పార్టీ కార్యాలయం పక్కనే 5 ఎకరాల 3 సెంట్లు కొన్నారు. ఎప్పుడో తెలుసా? ఇది జనవరి 19 నుంచి మార్చి 12 వరకు 2 నెలల కాలం లోపే మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయం పక్కనే 5 ఎకరాల 3 సెంట్లు కొన్నారు. వాటి విలువ హైవే పక్కనే ఉంటుంది, ఆ భూమి మొత్తం కూడా వాటి విలువ 100 కోట్లు. పవన్ కళ్యాణ్ గారు చాలా తెలివైనడు ఈ విషయంలో. ఆయన పేరు మీదేమో 1 ఎకరం 24 సెంట్లు, ఇప్పుడు హెలికాప్టర్ పెట్టుకునే భూమి ఆయన పేరు మీద రిజిస్టర్ చేసుకున్నాడు. మిగతా 3 ఎకరాల 79 సెంట్ల భూమిని ఆయన బినామీ నర్రా శ్రీనివాస్కి చెందిన నర్రా శ్రీనివాస్ ఉన్నారు, ఆయన మిత్రుడైనటువంటి పోషడపు వెంకటేశ్వరరావు పేరు మీద రిజిస్టర్ చేయించారు. పవన్ కళ్యాణ్కే బినామీ ఎవరో నర్రా శ్రీనివాస్ పేరు మీద. అయితే నర్రా శ్రీనివాస్ గారు ఆయన పేరు మీద కాకుండా ఆయన మిత్రుడైనటువంటి పోషడపు వెంకటేశ్వరరావు పేరు మీద ఈ 3 ఎకరాల 79 సెంట్ల భూమిని రిజిస్టర్ చేయించారు. పోషడపు వెంకటేశ్వరరావు కూడా 2 సార్లు రిజిస్ట్రేషన్కి వచ్చారు. 2 సార్లు ఆయన రిజిస్ట్రేషన్కి రాకుండా నర్రా శ్రీనివాస్, పవన్ కళ్యాణ్ మిత్రుడైనటువంటి నర్రా శ్రీనివాస్ కారు డ్రైవర్ అయినటువంటి వి నవీన్ కుమార్ని పంపించి రిజిస్ట్రేషన్ చేయించారు. మొత్తం 5 డాక్యుమెంట్స్. ఆ డాక్యుమెంట్స్ 704/224 ఇవే 5 డాక్యుమెంట్స్ కూడా. ఈ 5 డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా మీకు ఇప్పుడు వాట్సాప్లో పెడతా, చూపిస్తా. ఇవన్నీ ఆధారాలు. 5 డాక్యుమెంట్స్ కూడా, ఈ 5 డాక్యుమెంట్స్ కూడా మీకు చూపిస్తా. ఆ డాక్యుమెంట్ నెంబర్స్ 704/224, అలాగనే 1879/2024, 2244/2024, 2818/2024, 3555/2024 5 డాక్యుమెంట్ చేయించారు. ఒకటి పవన్ కళ్యాణ్ గారి పేరు మీద, ఇదిగోండి, ఇదే పవన్ కళ్యాణ్ గారి మీద చేయించిన రిజిస్ట్రేషన్. ఎంత అంటే 1 ఎకరం 24 సెంట్లు ఫిబ్రవరి 19 రిజిస్టర్ చేయించారు. ఈ డాక్యుమెంట్ కూడా ఎందుకు చూపిస్తున్నాను తెలుసా? ఇందులో ఆయన సైట్ కొనుగోలు చేసిన ఫోటో కూడా పెట్టారు. పార్టీ ఆఫీస్ పక్కదే ఈ స్థలం చూసుకోవచ్చు. సైట్ ఫోటో పెట్టారు, గుర్తుపెట్టుకోండి, సైట్ ఫోటో పెట్టారు. ఇందులో 1 ఎకరం 24 సెంట్లు ఫిబ్రవరి 12న కొన్నారు. ఇది అయితే పోషడపు
వెంకటేశ్వరరావు పేరు మీద కొన్నటువంటి డాక్యుమెంట్స్ ఈ నాలుగు కూడా పోషడపు వెంకటేశ్వరరావు పేరు మీద కొనుగోలు చేసినటువంటి డాక్యుమెంట్స్. నర్రా శ్రీనివాసరావుకు సంబంధించిన వ్యక్తి. ఇతను 2 సార్లే రిజిస్ట్రేషన్కి వెళ్ళాడు. మిగతా 2 సార్లు పోషడపు వెంకటేశ్వరరావు తరపున రిప్రజెంటేటివ్గా వెళ్ళినటువంటి వ్యక్తి వి నవీన్ కుమార్. ఇవి పవన్ కళ్యాణ్ గారి బినామీ 100 కోట్ల రూపాయల విలువైన ఆస్తి. హైవే పక్కనే ఉంటాయి. అక్కడ ఒక్కొక్క ఎకరం కూడా 18 నుంచి 20 కోట్లు ఉంది. 5 ఎకరాలు 100 కోట్లు. ఒక్క రిజిస్ట్రేషన్కే 1,35,00,000 రూపాయలు డబ్బులు కట్టారు. ఇందులో పెద్ద గమ్మత్ ఏంటో తెలుసా మీకు? అసలు ఈ డాక్యుమెంట్స్లో పోషడపు వెంకటేశ్వర ఆధార్ నెంబర్, పాన్ నెంబర్ రాశారు, కానీ డోర్ నెంబర్ రాయలా. ఆధార్ కార్డు మీద కూడా చూసుకుంటే డోర్ నెంబర్ లేదు. మీరు చెక్ చేయొచ్చు. ఆధార్ కార్డు మీద కూడా డోర్ నెంబర్ లేదు. ఇతని ఆధార్ కార్డు మీద మేము చెక్ చేసాం. ఇదిగోండి చూడండి, ఇతని ఆధార్ కార్డు మీద కూడా ఎక్కడ కూడా డోర్ నెంబర్ వేయలా. నగరవానిపాలెం, తూర్పువానిపాలెం, నాగారం, గుంటూరు అని పెట్టారు. ఏమని పెట్టారు? తూర్పువానిపాలెం, నాగారం, గుంటూరు అని పెట్టారు. ఎక్కడ కూడా ఈ ఆధార్ కార్డు మీద డోర్ నెంబర్ లేదు. మీ అందరికి ఆధార్ కార్డులు ఉన్నాయి కదా, మీ దాని మీద డోర్ నెంబర్లు ఉంటాయిగా, కానీ దీని మీద డోర్ నెంబర్ లేదు. నాకు ఈ ఆధార్ కార్డు మీద అనుమానం ఉంది. డోర్ నెంబర్ ఎందుకు లేదు? అట్లాగనే ఈ డాక్యుమెంట్స్లో సరైనటువంటి సైట్ ఫోటో కూడా పెట్టాల. ఎందుకు పెట్టలేదో కూడా వాళ్ళు సమాధానం చెప్పాలి. ఇదిగోండి, పోషడపు వెంకటేశ్వరరావు ఫోటో ఇది. ఈ కింద నవీన్ కుమార్, ఇతను నర్రా శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ గారు పక్కనే ఉంటాడు మిత్రుడు. అతని కారు డ్రైవర్. కావాలంటే మంగళగిరి పార్టీ కార్యాలయంలో నర్రా శ్రీనివాస్ గారు కారు డ్రైవర్ది సీసీటీవీ ఫుటేజ్ విడుదల చేయమని. రోజు అక్కడే ఉంటారు. గత సంవత్సర కాలంగా పార్టీ కార్యాలయంలోనే నర్రా శ్రీనివాస్ మకాం పెట్టాడు. కావాలంటే చెక్ చేసుకోవచ్చు. ఈ వ్యవహారం మొత్తం కూడా నర్రా శ్రీనివాస్ మంగళగిరిలో డాక్టర్ దామర్ల బాబు బాలాజీ ప్రకాష్తో కలిసి చేశారు. ఆయన కూడా భూమి అమ్మారు. ఈ వ్యవహారం మొత్తం కూడా నర్రా శ్రీనివాస్ డాక్టర్ దామర్ల బాబు బాలాజీ ప్రకాష్తో కలిపి నడిపారు. కావాలంటే మంగళగిరిలో ఈ డాక్టర్ దామర్ల బాబు బాలాజీ ప్రకాష్ని మీరు విచారించవచ్చు. నువ్వు ఎకరం ఎంతకు అమ్మావు, మీరు ఎంత బ్లాక్ తీసుకున్నారు, మీరు ఎంత వైట్ తీసుకున్నారు, మిగతా వాళ్ళకి ఎంత డబ్బులు ఇప్పించారు అని మీరు అడగచ్చు. మీ దగ్గరికి నేరుగా వచ్చింది నర్రా శ్రీనివాసే కదా అని మీరు ఈ డాక్టర్ దామర్ల బాబు బాలాజీని అడగచ్చు. మళ్ళీ ఇందులో ఇంకొక అద్భుతం చూడాలి మీరు. ఈ పోషడపు వెంకటేశ్వరరావు 2 డాక్యుమెంట్స్లో 2 రకాల ఫోటోలు పెట్టాడు. 2 డాక్యుమెంట్స్లో 2 రకాల ఫోటో పెట్టాడు. ఎవడన్నా గుర్తుపడతాడేమో ఈయనని చెప్పి 2 సార్లు 2 రకాల ఫోటోలు పెట్టాడు. ఇందులో చూడండి ఫోటో ఎలా ఉందో చూడండి. చూడండి ఈ 2 ఫోటోలకి వ్యత్యాసం దేనికి? 15 రోజుల్లో పై ఫోటో చూసుకోండి. రెండిటిల్లో పోషడపు వెంకటేశ్వర ఫోటో రెండు తేడాగా ఉండేలా పెట్టారు. వాళ్ళు జాగ్రత్త పడ్డారు. కావాలని తీసుకోవచ్చు. 2 ఫోటోలు చూసుకోండి. 2 ఫోటోలు ఎంత తేడాగా పెట్టారు. కావాలంటే అక్కడ మీడియేటర్స్ రమేష్ శ్రీనును కూడా ఈ భూమి పవన్ కళ్యాణ్ కోసమే కదా కొనింది అని మీరు అడగచ్చు.
వాళ్ళు కూడా నిజాలు చెప్తారు. మంగళగిరి పార్టీ కార్యాలయం పక్కనే జనవరి 19 నుంచి మార్చి 12 లోపు 5 ఎకరాల 3 సెంట్లు భూమి 100 కోట్ల రూపాయలు పెట్టి పవన్ కళ్యాణ్ గారి బినామీలతో కొనుగోలు చేయించాడు. కొనుగోలు చేశారు. ఇంత డబ్బులు మీకు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎలా వచ్చినాయి? మీరేం సినిమాలు చేయలేదే, మీ సినిమాలు ఏమి బ్లాక్ బస్టర్ అవ్వలేదే, ఎలా వచ్చినాయి మీకు డబ్బులు? డాక్యుమెంట్ నెంబర్స్తో సహా పెట్టా. ఈ అంశం మీద సిఐడికి కూడా కంప్లైంట్ పెడతా, సిబిఐ విచారణ కోరతా, ఇన్కమ్ ట్యాక్స్ అధికారుల దగ్గర కూడా కంప్లైంట్ పెట్టి తీరుతా.